సమ్మర్ స్టార్ట్ అవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి నుండి ఉపశమనం పొందేందుకు అనేక మంది ఏసీని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొత్తగా ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ గది సైజుకి అనుగుణంగా ఎంత కెపాసిటీ కలిగిన ఏసీ కొనాలో తెలుసుకోండి. అయితే ఏసీల సామర్థ్యాన్ని టన్నుల్లో కొలుస్తారు. మీ ఇంటి సామర్థ్యం బట్టి ఏసీలు కొనుగోలు చేయాలని విశాఖపట్నంలోని ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ అంటున్నారు. గదికి అనుగుణంగా ఏసీ కొనుగోలు చేస్తే కరెంటు కూడా ఆదా అవుతుందని అంటున్నారు. యాక్చువల్గా అయితే చాలామంది కస్టమర్స్ ఏంటంటే సజెషన్ ముందు తెలుసుకోరు. సో రూమ్ సైజు యాక్చువల్గా 1500 to 200 స్క్వేర్ ఫీట్ ఉంటే 1.5 టన్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే అది 1 టన్ తీసుకోవడం మాకు కూలింగ్ సరిపోలేదన్నో ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. జనరల్గా మనకి ఏంటంటే 1.5 టన్నుకి అయితే కనుక 1500 to 200 స్క్వేర్ ఫీట్ ఉండాలి. అదే 2 టన్ అయితే 200 స్క్వేర్ ఫీట్ అబవ్ ఉంటే కనుక 2 టన్కి మనం ప్రిపేర్ చేసుకుంటే దానికి తగ్గ మనకి ఎఫిషియన్సీ మనకు రూమ్లో సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం ప్రారంభం అవడంతో ఏసీలకు మంచి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అధిక శాతం వచ్చి ఏసీలు కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అధిక శాతం పేదవారి నుండి ధనికుల వరకు ఏసీ అవసరమని ఈఎంఐ పద్ధతిలో పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. పెద్ద రూమ్కి చిన్న యూనిట్ మనం సెలెక్ట్ చేసుకున్నా మనకి కూలింగ్ ఎఫిషియన్సీ రాదు. మనం ఒక 1.5 టన్ తీసుకుందాం. 150-200 స్క్వేర్ ఫీట్లో 1.5 టన్ తీసుకున్న బదులు 1 టన్ తీసుకున్నారు. ఇది మనకి ½ an hour to 45 minutes ఈజీగా పడుతుంది రూమ్ చిల్ అవ్వడానికి. ఇంకా ఎక్కువైనా పట్టచ్చు, ఎందుకంటే బయట హ్యూమిడిటీ బట్టి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి ఇంకా ఎక్కువ రన్ అవుతుంది. దానివల్ల కూడా కరెంట్ బిల్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం 1.5 టన్ దానికి ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకి 15 to ½ an hourతో మనకి రూమ్ ఎర్లీగా కూల్ అవుతుంది అనమాట. టెంపరేచర్ అయితే ఒక 1 week బ్యాక్ నుంచి అయితే టెంపరేచర్ అయితే పెరిగిందండి అది. సో ఈ 2 days నుంచి కూడా మాకు కూడా కొంచెం అలాగా గ్రాడ్యువల్గా వెళ్తున్నాయి కాల్స్. ఈఎంఐ ప్రతి ఒక్కరికి ఈఎంఐ సిస్టమ్ ఉందండి. అండ్ అలాగే ఎవరికైనా కావాలన్నా సరే ఈఎంఐ మీద ఎక్కువ ప్రిఫరెన్స్. ఒక 10 మంది వచ్చారంటే అందులో 8 members ఈజీగా ఈఎంఐకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. ఈఎంఐస్ అని క్రెడిట్ కార్డ్స్ వీటి మీద తీసుకోవడం జరుగుతుంది ఏసీస్.